కార్తీక పూర్ణిమ రోజు పూజ చేసే విధానం. కార్తీక పూర్ణిమ రోజు పూజ చేసే విధానం, పూజా సమయంలో తప్పకుండా చదవాల్సిన శ్లోకాలు, పూర్తి పద్ధతి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కార్తీక పూర్ణిమ హిందువులు జరుపుకునే పెద్ద పండగ. ఈ పండగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతాయి. ఈ పూర్ణిమ గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు. ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు మనకు పురాణాల్లో చెబుతుంది. అందుకోసమనే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పూర్ణిమ రోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమశివుడికి దీపారాధన చేస్తారు. శివుడు ఆ రాక్షసుడి బారి నుండి ప్రజలను విముక్తులను చేయడంతో ఈ పండగ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ పండుగ రోజు కొంతమంది హిందువులు కార్తీక పౌర్ణమి నోము కూడా నోచుకుంటారు. ఈ నోములో గౌరీదేవి, లక్ష్మీనారాయణులని, తులసి, దామోదరులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నోమును కొంతమంది కార్తీక పౌర్ణమి రోజున చాలామంది టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా వ్యవహరిస్తారు. కార్తీక పౌర్ణమి పండుగ 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ ప్రబోధిని ఏకాదశి రోజున ప్రారంభమయ్యి మరియు కార్తీక పౌర్ణమి రోజున ముగుస్తుంది. మనకు వచ్చే హిందూ పండుగల్లో కార్తీక పూర్ణిమ చాలా ముఖ్యమైనది. అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజున హిందువులు నదీ స్నానం చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతారు. నదీ స్నానం చేయడం వలన అనేక పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. నదీ స్నానం వీలు కాని హిందువులు చివరకు కనీసం నీటి తొట్టెలో అయినా స్నానం చేసి తమ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కార్తీక పౌర్ణిమ దేవతలను సంతోషపెట్టడానికి ఒక ప్రధానమైన రోజు. ఈ రోజు అనేక మంది తమకు తోచిన దానాలు ఇస్తారు. అలాగే దీపాలను కూడా దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని వారు నమ్ముతారు. అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజున మనం ఏ దేవాలయం చూసినా జనాలు ఎక్కిరిసిపోయి ఉంటారు. పౌర్ణమిని భక్తులు అధిక శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి హిందువు కూడా భక్తులు కార్తీక వ్రతాలు ఆచరిస్తారు. ఈ పూజలు, వ్రతాలు పౌర్ణమి గడియలు ముగిసిన తర్వాత దేవుడికి పూజలు చేసి వదిలేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఎలా పూజ చేయాలని చాలామంది భక్తులు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వారు పూజలు అనుసరిస్తారు. అసలు కార్తీక పౌర్ణమి పూజ విధానం గురించి పురాణాల్లో ఏమని చెప్పారంటే, కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి నదీ స్నానం చేయడం మంచిది అని చెప్తారు. ఎటువంటి వారైనా సరే ఈ రోజు నదీ స్నానం చేయడం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత నెయ్యితో దేవుడికి దీపారాధన చేస్తారు. వీలైనంత మంది ఉపవాసము ఉండి ఉపవాసాలు చేసి చాలా రోజులుగా ఆనవాయితీ నుండి వస్తుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన సత్యనారాయణ స్వామి కథను వినడం చాలామంది చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సత్యనారాయణ స్వామి కరుణా కటాక్షం లభిస్తుందని చెప్తారు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట లక్ష్మీనారాయణలకు హారతి ఇవ్వడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని చెప్తారు. అయితే ఆ రోజు కేవలం నెయ్యితో మాత్రమే దీపాన్ని పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. సాయంత్రం పూట తులసి కోటలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం మర్చిపోకండి. అదేవిధంగా తులసీదేవిని పూజించడం వల్ల సంతోషాలనేటివి మనకు దరి చేరుతాయి అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు దానాలు చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెట్టి పుణ్యాన్ని ఎక్కువగా మూటగట్టుకోండి. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం దీపాలు వెలిగించడం మర్చిపోవద్దు. తులసి మాత కార్తీక పౌర్ణమి రోజే భూమి మీదకి వచ్చిందని చాలామంది పురాణాల్లో చెప్తారు. అయితే అనేక మంది తులసి మాతకు తప్పకుండా పూజ చేస్తారు. తులసి మాతకు పూజ చేసేటప్పుడు గంగా జలాన్ని ఖచ్చితంగా ఆకు సమర్పిస్తారనమాట. తులసి మాతను ఈరోజు విష్ణువుకు సమర్పించడం వలన సకల భోగభాగ్యాలు కలుగుతాయి. తులసి మాతను విష్ణుదేవుడికి అర్పించి, అంతేకాకుండా మరో విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలన్నీ కూడా కట్టాలన్నమాట. అలాగే శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రము దీపారాధన అనేది చెయ్యాలి. కొంతమంది దీపదానం కూడా చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలంటే ఆ రోజున ఏం చేయాలంటే పసుపు పూసి ఒక నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచాలి. దాన్ని బీరువాలో లేదా దేవుడి గదిలో ఏదో ఒక మూల పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.